రామనారాయణ రామ్. ఈరోజు మనం మహాగురు బాలక బ్రహ్మచారి జీ మరియు రామ నారాయణ రామ్ గురించి విస్తారంగా చర్చించబోతున్నాం. 1982లో ఆస్ట్రేలియా నుండి సుమారు 154 మంది మహాగురు బాలక బ్రహ్మచారి జీని కలవడానికి వచ్చారు. అక్కడకు చేరుకున్నప్పుడు వారు ఒక ఆవరణంలో చిన్న చిన్న గుంపులుగా వ్యక్తులు కూర్చుని రామ నారాయణ రామ్ భజన పాటలు పాడుతుండటాన్ని చూశారు. వారు వెళ్లిన ప్రతి ప్రదేశంలోనూ రామ నారాయణ రామ్ ధ్వని మాత్రమే వినిపించేది. ఆస్ట్రేలియా నుండి వచ్చిన వారందరూ మహాగురు జీని కలిశారు. అప్పుడు మహాగురు జీ రామ నారాయణ రామ్ అనే పేరులో దాగి ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని వివరించడం ప్రారంభించారు. మహాగురు జీ చెప్పినట్లు రామ నారాయణ రామ్ అనే పేరు స్వయంగా పరిపూర్ణమైనది. రామ్ అంటే ఆకాశం, అనంతం, మొత్తం బ్రహ్మాండం మరియు సర్వసృష్టికర్త. నారాయణ అంటే ఈ బ్రహ్మాండంలోని అన్ని నక్షత్రాలు మరియు గ్రహాలు. రెండవ రామ్ అంటే మనందరం, అంటే అన్ని జీవజాతులు, మొక్కలు, ధూళి కణాలు మరియు ప్రతి జీవిత ప్రాణి. మన చైతన్యం అంటే మన వివేకం. రామ నారాయణ రామ్ లోనే ఒక భాగం బ్రహ్మాండం నుండి ఉత్పన్నమయ్యే పదార్థ సారం మనందరికీ సహజమైన హక్కు. ప్రస్తుత పరిస్థితి. ఈరోజు ప్రపంచంలో మరియు మొత్తం బ్రహ్మాండంలో అనేక మంది ఆత్మలు తమ మౌలిక అవసరాలను అందుకోలేకపోతున్నారు. ఫలితంగా మనుషులు అన్యాయం, తప్పులు మరియు వివిధ విధాలుగా తప్పు పనులు చేస్తుంటారు. మనం చాలా సార్లు దిశారహితంగా అనుభవించి బయటకు రావడానికి అవసరమైనది జపం, ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధనలు. ఇవి మన చైతన్యాన్ని కలవడంలో సహాయపడతాయి. దాంతో ప్రపంచం, ప్రకృతి, సమాజం మరియు శరీరం సమతుల్యంగా ఉంటాయి. రామ నారాయణ రామ్ ప్రకృతి యొక్క సత్యం మరియు సిద్ధాంతాలను ఒక తంత్రిలో మలిచి ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. మనందరి బాధ్యత ఈ మార్గాన్ని పట్టుకుని మనసులోని శక్తితో ముందుకు నడిపించడమే. మతం గురించి. ఆధునిక భారతదేశంలో కూడా మతం మరియు కులం అన్ని విషయాలు ప్రజల మనసులను పట్టు బిగించి ఉంచాయి. ఫలితంగా ప్రజలు కులం మరియు మతాలలోనే చిక్కుకుని పోయారు. రామ నారాయణ రామ్ ద్వారా నిత్యం జపం చేస్తూ ప్రకృతి ధర్మాన్ని అవగాహన చేసుకుంటే సమస్యలు తగ్గిపోతాయి. మనస్సు ప్రకృతితో కలిసిపోయినప్పుడు మనకి ఒక కొత్త దృష్టికోణం లభిస్తుంది. మహాగురు జీ ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలని, మంచిని చాటాలని మరియు ఇతరులకి సహాయపడాలని ఉపదేశిస్తారు. రామ నారాయణ రామ్ పేరుతో నామస్మరణ చేస్తే మనం చెడు ఆలోచనల నుండి బయటపడి మంచి మార్గంలో నడవగలమని చెబుతారు. సమాజం పునర్నిర్మాణం. ప్రకృతి పెద్ద ధర్మం. ఈ సత్యాన్ని అర్థం చేసుకుని యువత దాని వైపు మళ్ళితే దేశంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రామ నారాయణ రామ్ అనే బీజమంత్రం జీవితం యొక్క దశను మరియు దిశను నూతనమైన పద్ధతిలో మార్చగలదు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ పేరుతో అనుసంధానం చెందాలి. ఇది మన జీవితాన్ని పావనంగా మార్చి ఆనందాన్ని ప్రసాదిస్తుంది.